కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు గురించి వెళ్ళి మాట్లాడుతూ ఇంక చివరి అస్త్రంగా ఇక మీ తెలంగాణలో ఏదో భయపెట్టించేసేసి వాళ్ళే వద్దంటట్టు చేస్తామో తెలియత ఎత్తుగట్టు కొన్ని చేసే సమైక్య వాళ్ళు. మీరు విడిపోతే మీకు కరెంటే ఉండదు, చీకటి అయిపోతారు, మీ వ్యవసాయాలు బంద్ అయిపోతాయి, మీరు అంతా ఇటు పోతారు అట్లా పోతారు ఏదో పాపం సమైక్యాంధ్ర పండితులు రాసిచ్చింది ఏదో మాట్లాడాడు. అందులో ఉన్న మంత్రులు ఒక్కడు మాట్లాడలేదు. ఆయన మంత్రివర్గంలో చాలా పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ఒక్కడే మాట్లాడలేదు. కానీ కేసీఆర్ 24 గంటలకు అడగముందే ప్రెస్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ వస్తే కరెంటును ఎట్లా బాగు చేసుకోవచ్చు, ఒక్క ఏడాదిలో సరి చేసుకోవచ్చు, 3 ఏళ్లలో కడప నిండా కరెంట్ ఇవ్వచ్చు, ఇవాళ నార్త్కు సౌత్కు గ్రిడ్ లేదు, అనుసంధానం లేదు, ఆయన దీన్ని ఏడాదిలో ఎట్లా పూర్తి చేయొచ్చు, పని ప్రారంభమైంది. అవతల ప్రభుత్వంలో ఉన్న ఎవరికి సోయి లేదు, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి పవర్ కొనొచ్చు అప్పుడే చెప్పాడు. రాష్ట్రం లేదు, వాళ్ళు లేదు, సూ లేదు, వీళ్ళ లెక్కల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం కూడా లేదు. కానీ గంత కాన్ఫిడెంట్గా అప్పుడే చెప్పాడు కేసీఆర్. అందుకే మీకు ప్రభుత్వం ఏర్పడగానే కూడా మొట్టమొదటి నియామకం సిఎస్ది అయితే సెకండ్ నియామకం తెలంగాణ జెన్కో ట్రాన్స్కోలకు ఎండీని నియమించడం. గక్కడే అర్థం కావాలి, ఎవరికైనా కొంచెం తెలిసిన వాడికి అయితే గక్కడే అర్థమవుతుంది కేసీఆర్ ఎంత విజన్తో ఉన్నాడు, ఏ రంగాన్ని ఎట్లా సెట్ చేయాలనే విషయంలో. ఇట్లా మొట్టమొదటి సరి చేయాల్సింది కరెంట్. కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి, చంద్రబాబు నాయుడు కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి. మనకు కరెంట్ లేకుండా చేయడం కొరకే సీలియర్ ప్రాజెక్టు కొట్టేయడం కొరకు 7 మండలాలు తీసుకోవడము, మనకు రావాల్సిన షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వకపోవడము, ప్రైవేట్ వాళ్ళ కాడ కొందామని మనం అనుకుంటే కూడా వాళ్ళని పిలిపించి భయపెట్టడము. ఒకవైపు ఏమో ఆయన తాబేదారులు, ఆయన శిష్యులు అందరూ ఇప్పటి ముఖ్యమంత్రి నాయకత్వంలో అసెంబ్లీలో తెల్లవారే వచ్చి కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలని చెప్పి ప్లకార్డులు పెట్టడం ఒకటే రోజులో. కరెంటే లేకుండా అవుతుంది మీ రాష్ట్రానికి అని చెప్పింది ఆళ్ళ నాయకులే. కేసీఆర్ దాని మీదనే దృష్టి పెట్టాడు. అంటే గంత విజన్ ఉండే శత్రువు ఏం చేయబోతాడు, అప్పుడే పీడ వదలలే మనకింకా పీడ వదలలే ఉన్నారు పక్కన, తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టాలి, మనం ఏదైతే చెప్పినామో మీకంటే గొప్పగా పరిపాలించుకుంటామని చెప్పినామో, మేము సొంతమైతే బాగుపడతామని చెప్పినామో దాన్ని అమలు చేసి చూపించాలి అన్న పట్టుదల, ఆయనకు అంతకుముందే ఉన్న అనుభవం, ఆయనకున్న విజన్ అన్ని కలిపి ఈ 10 ఏళ్ళ తెలంగాణ చూసినాం మనం. రానే రాదన్న కరెంటును పోదన్న స్థితి తీసుకుపోయాడు. దాంట్లో విజయాలు, అద్భుతమైన విజయాలు.